విశేషాల సమాహారం TS24 న్యూస్కు స్వాగతం. సంపూర్ణ ఆరోగ్య సూత్రాలను యోగా ప్రపంచానికి అందించిందని యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ అన్నారు. భారత్ స్వాభిమాన్ ట్రస్టు పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. ఈరోజు పట్టణంలోని వెంకంపేట్ సాయికృష్ణ ఫంక్షన్ హాల్లో 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడెపు రవీందర్, పతంజలి యోగా ప్రచారకర్త ఎల్గేటి కృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళా పతంజలి యోగా సమితి సిరిసిల్ల అధ్యక్షులు కౌన్సిలర్ దారుణం అరుణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యోగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలను అందించింది యోగా అని అన్నారు. ప్రపంచ దేశాలను యోగా అనుసరిస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోడీ చొరవతో యోగా అన్ని దేశాలకు అంతర్జాతీయ దినోత్సవం గుర్తింపు చెందిందని అన్నారు. వక్తలు మాట్లాడుతూ యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలో టి దేవయ్య చేసిన యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, సామల దేవదాస్, భారత స్వాభిమాన్ ట్రస్ట్ సిరిసిల్ల అధ్యక్షులు, ట్రస్మా ఉపాధ్యక్షులు కోట మనోహర్, మండల సత్యం, గుగ్గిల జగన్ గౌడ్, కల్లూరి రాజు, దూడం మనోహర్, అంకారపు రవీందర్, చీటి అశోకరావు, కె వెంకటేశం, గుడ్ల శ్రీధర్, చింతోజు సంతోష్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక ఆసనంలో కూర్చొని తపస్సు చేశారు. స్వామీజీ ఏం చెప్పిందంటే యోగా అంటేనే స్థిరంగా కూర్చోవడము. ఒక 3 గంటల సేపు మనము స్థిరంగా కూర్చుంటేనే మన మీరు రండి గురూజీలు ఎందుకంటే మీరు వెలిగిస్తే అది 4 గంటలు వెలుగుతుంది. ఇలాగైతే ఈ సందర్భంగా పతంజలి యోగా ట్రస్ట్ వారికి సంబంధించినటువంటి నివేదికను ప్రచారక శ్రీ ఎలిగేటి కృష్ణ గారు విచ్చేసిన సిరిసిల్ల పురప్రముఖులకు మరియు విద్యార్థులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము.
పతంజలి యోగ సమితి 2014లో శిక్షణలో ప్రారంభమైంది. శుభోదయం. ఇది సుప్త వజ్రాసనం. సుప్త వజ్రాసనం నుండి ఉత్తాన మండూకకు వెళ్తున్నాం. మండూకాసనం చేయడం వల్ల జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నడుముని కిందికి దించి శశాంకాసనం చేస్తే జ్వరం ఉన్నా ఎట్లా ఉంటే జ్వరం ఉన్నా తలనొప్పిని తగ్గుతుంది. ఇది శశాంకాసనంలోని ఒక స్థితి. దీర్ఘ నమస్కారం. దీన్ని విపరీతకరణి అంటారు. అంటే గొంతు లోపల చంద్రుడు, మణిపురచక్రం దగ్గర, నాభి దగ్గర సూర్యుడు ఉంటారు. ఈ రెండింటినీ తలకిందులుగా చేయడం వల్ల దీన్ని విపరీత పద్మశీర్షాసనం. ఇప్పుడు ఊర్ధ్వ పద్మశీర్షాసనం నుండి ఎందుకు చేస్తున్నాడు, సాధారణ స్థితికి సామాన్య స్థితికి వచ్చినాడు. ఇప్పుడు మళ్ళా దీర్ఘ నమస్కారం నుండి మరి ఆసనానికి వెళ్తున్నాడు. మొదటగా హలాసనంలోకి వెళ్ళాలి. హలబండి నాగలి వంటి ఆసనం. ఈ వెన్నుపాము చక్కగా మంచేటువంటి ఆసనాలు ఇదొకటి. ఇది రోజు క్రమం తప్పకుండా చేస్తే మామూలు కంటే 20 సంవత్సరాలు ఎక్కువ. ఈ భూనమనాసనం, దీన్నే విస్తృత పాదాసనం అంటాం. ఉపవిష్ట కోణ, ఇది హనుమానాసనం. దీనిలో ఊర్ధ్వముఖ అధోముఖ హనుమానాసనాలు అనేవి 2 ఉంటాయి. ఇంకా పెళ్లి రాజకపోతాసనంలో ఒక స్థితి నుండి గర్భాసనం వెళ్తున్నాడు. గర్భాసనం లేక దీన్ని గర్భపిండాసనం అంటారు. పశ్చిమ ఉత్తానాసనం. పశ్చిమం అంటే వీపు, పూర్వం అంటే ముందు భాగం. అంటే పశ్చిమాన్ని వీపు లేక కలగజేసినటువంటి. ఇది కాళ్ళు తొడల్లో ఉన్నటువంటి కొవ్వును, ఫ్యాట్ని తగ్గిస్తుంది. భుజాల లోపల ఒక తేలిక భావం వచ్చేలాగా చేస్తుంది. అంటే దానిలో కఠినత్వం లేకుండా చేస్తుంది. పద్మాసనం వెళ్ళినాడు. ఇప్పుడు పెద్ద పద్మాసనం చేయబోతున్నాడు. పెద్ద పద్మాసనం. ఇది సూక్త వృశ్చిక అంటాము. సూక్త వృశ్చిక. పూర్ణ చక్రాసనం. ఇది ముందు చేసింది సరళ చక్రాసనం, ఇప్పుడు పూర్ణ చక్రాసనం. దీని నుంచి డింబాసనానికి వెళ్ళవచ్చు. ఎలా అంటే నాడీశ్వరం. అదేవిధంగా మాటల్లోని మాలిన్యాలను తొలగించి క్రమబద్ధీకరించేటువంటి వ్యాకరణాన్ని అందించినటువంటి ఆ పతంజలికి నమస్కారం. దాదాపు 5000 సంవత్సరాల పూర్వం భారతదేశంలో ఆకాశం నుంచి పడినటువంటి వ్యక్తి ఒక ఋషి, మహర్షి పతంజలి. పతంజలి ఎవరో మనం చెప్పుకోకపోతే ఇది ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఒకరోజు ఆదిశేషుని పైన శయ్య పైన పడుకొని శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఆదిశేషుని ఉయ్యాలలా ఊగుతున్నాడు. మహావిష్ణువు అన్నట, ఏమయ్యా ఏందది ఇట్లా నన్ను పడుకొని ఎందుకు ఊగుతున్నావు అంటే, స్వామి ఏం లేదు ప్రభు, అక్కడ శివుడు పార్వతి నృత్యం చేస్తున్నారు, కొన్ని ఆసనాలు కూడా ఇవ్వ చేస్తున్నాడు, నాకు చూస్తే నాకు చేయబుద్ధి అవుతున్నాను. అరే సరేలేరా, నీకు ఈ స్థితిలో చేయరాదు, నిన్ను పంపిస్తా అన్నాడు. అటువంటి ఆయనకు వరం ఇచ్చారు విష్ణువారు. ఆదిశేషుడు చూస్తున్నాడు ఎట్లాగా మనం భూమి మీదకి వెళ్ళాలి అని. మానవ రూపంలో ఉంటే తప్ప చేయలేవు అనడం వల్ల చూస్తున్నాడు ఆయన. ఇక గౌణిక అనేటువంటి ఒక యువతి గంగా లోపల గంగా జలాన్ని ఎత్తి పైకెత్తి పోస్తున్నది, అర్ఘ్యమిస్తున్నది. ఆమెకి ఎప్పటి నుండో సంతానాన్ని కనాలని ఒక ఆశ. ఒక గమ్మత్తైన విషయాలే ఉంటాయి. అలనాడు మనం విన్నాం, కుంతిదేవి కూడా అర్ఘ్యమించుకున్న అలాగా పతంజలి. ఆ పతంజలి మహర్షి బాల్యం నుండే గొప్పవాడై తను చదివినటువంటి వివిధ రకాలటువంటి విద్యలను, తను అనుసృతంగా వచ్చిన వాటిని, జన్మతా వచ్చినటువంటి వాటిని నేర్పించడానికి వచ్చి 155
స్వాధ్యాయం అంటారు. ఈశ్వర ప్రణిధాన చివరగా చెప్పాను. ఈశ్వర ప్రణిధాన అంటే ఐఆమ్ నథింగ్, నేనేమి కాను దేవుడా, తొమ్మిదివా శరణమ్మ, నా దగ్గర ఏం లేదు, నేనేమి కాను అని. వరుణుడి కరుణ కోసం బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో వరుణయాగం, కుంభాభిషేకం నిర్వహించిన ఆలయ కమిటీ, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు. వరుణుడు కరుణించాలని కోరుతూ ఈరోజు పట్టణంలోని బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణయాగం, కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు లకావత్ మోతిలాల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమో కలవికరణాయ నమో ఫలవికరణాయ నమో బలాయ నమో ఫలప్రమదనాథాయ మనోన్మనాయ శ్రీమా. విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తరిశ్వముపదేవతే పతిం స్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. దేవాలయంలో ఈ రోజున మనకు అనావృష్టి సంభవించినందున ఆ యొక్క స్వామివారికి వరుణదేవుని కరుణించాలని ఆ యొక్క స్వామివారికి జలాభిషేకం, కుంభాభిషేకం చేయడం జరుగుతున్నది. ఆ యొక్క స్వామి వలన మనకు అనావృష్టి పోయి సకాలంలో వర్షాలు పడి మనం అందరము సస్యశ్యామలుగా ఉండాలని ఆ యొక్క భక్తాంజనేయ స్వామిని కోరుకొని అందరము మనము జలాభిషేకం చేసి ఆ యొక్క స్వామివారి ఆశీస్సు తీసుకొని సకాలంలో తొందరగా ఆ యొక్క వరుణదేవుడు కరించి మన అందరికీ వర్షాలు కురిపించి సకాలంలో పంటలు అందరికీ పండించి సకాలంలో ఈ యొక్క కరుణ అందరికీ ఉండగలని కోరుతున్నాం. గీతా పారాయణము పురస్కరించుకొని ప్రతి నెల సామూహిక గీతా పారాయణం నడుస్తుంది. సిరిసిల్ల గీతా ప్రచార సమితి వారు మరియు శ్రీ 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 జగదీశ్వరానంద స్వామి వారి ఆధ్వర్యంలో పురుట్ల నుంచి ఇచ్చేస్తున్నారు. కావున ప్రతి నెల పౌర్ణమి రోజు నాడు గీతా పారాయణం జరుగుతుంది. అట్లాగనే అందులో భాగంగానే ప్రవచనం కూడా జరుగుతుంది. గీతలో పాల్గొన్న వారికి అన్నదానం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశము మన బీవై నగర్ ప్రజలే కావచ్చు, సిరిసిల్ల ప్రజలు కావచ్చు, మారుమూల ప్రాంతం ఉన్నవారు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందులో భాగంగానే మనకు సరి అయిన సమయంలో వర్షాలు పడటం లేవు. అందుకని చెప్పేసి స్వామివారు నిర్ణయించారు ఈరోజు కుంభాభిషేకం చేయాలని నిర్ణయించారు. కాబట్టి చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇదివరదాకా ఇప్పుడు 7 గంటల నుంచి 9 గంటల దాకా ఈ యొక్క కుంభాభిషేకంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నారు. వారు ఇక ముందు కూడా ఇటువంటి దైవ కార్యక్రమాలు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో చేస్తేనే అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. జై హనుమాన్. టెక్స్టైల్ పార్క్ కార్మికులకు మద్దతుగా నిలిచిన అఖిలపక్ష నాయకులు తక్షణం సమస్య పరిష్కరించాలని డిమాండ్, ఆర్డీఓకు వినతి పత్రం. టెక్స్టైల్ పార్క్ కార్మికుల నిరవధిక సమ్మె నేటితో 37వ రోజుకు చేరుకుంది. ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన అఖిలపక్ష నాయకులు కార్మికుల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. సాక్షాత్తు మంత్రి హామీ ఇచ్చిన కూలీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కూలీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీఓ భిక్షానాయక్ వినతి పత్రం అందజేసి పరిస్థితులను వివరించారు. సమస్య పరిష్కరించని పక్షంలో మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మోరా అజయ్, నవీన్, బీజేపీ పట్టణాధ్యక్షులు గజబింకార్ చందు, భాస్కర్, వైఎస్ఆర్సీపీ నాయకులు యాదగిరి, చొక్కాల రాము, కొంపెల్లి శివ, సిపిఐ నాయకులు సామల మల్లేశం, పోలు కొమరయ్య, రాజశేఖర్, బీఎస్పీ నాయకులు ఎనగందుల వెంకన్న, ఎంసీపీఐ నాయకులు అన్నల్దాస్ గణేష్, కోడూరు శ్రీహరి, సిఐటియు నాయకులు మూషం రమేష్, టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ నాయకులు రమణ, గంగాధర్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు లేనిది మీకు పని నడవది,
మీకు డబ్బులు రావు, మీరు ఎత్తుకు ఎదగలేకపోతున్నారు. అట్టి కార్మికుడు ₹1 ₹2 పెంచుకొని అడిగితే 36 రోజుల నుంచి మీరు వారిని పట్టించుకోకపోవడం, స్పందించకపోవడం చాలా శోచనీయం. ఏదైతే ఈ సమ్మె చేస్తూ ఉన్నారో ఇన్ని రోజులు కూడా ఇంతకుముందు సామల మల్లేశం గారు చెప్పినట్టు ఒక సంఘం మీ యొక్క ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటి కోసం పోరాటం చేస్తూ ఉన్నది. ఇన్ని రోజులు ఆ సంఘం చేస్తూ ఉన్నది కదా, వెంటనే నెరవేరుతుందేమో, అధికారులు వెంటనే చొరవ తీసుకొని మీ న్యాయమైనటువంటి కోరికలను తీర్చి మీకు వెసులుబాటు కల్పిస్తారనేటువంటి ఒక ఉద్దేశం కొద్దీ మేము పార్టీ పక్షాలను మేమందరం కూడా ఇప్పటిదాకా మేము సపరేట్గా ఊరుకున్నాం. అంటే మా పక్షాన మా కార్మిక విభాగం కూడా మీకు వచ్చి మద్దతు తెలిపింది, ఐఎన్టీసీ కూడా. కాకపోతే ముఖ్యంగా యావత్ తెలంగాణ జిల్లాలో సిరిసిల్లకు ఒకటి ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఏలేది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కొడుకు యువరాజు తారక రామారావు గారు. వారు ఏదైతే వారి సమక్షంలో, అధికారుల సమక్షంలో మీరు ఏదైతే కూలీ ఒప్పందం ఏదైతే జరిగిందో, ఇన్ని రోజుల తర్వాత మేము కూలీ ఒప్పందం మేము అమలు చేస్తామన్నటువంటి ఏదైతే యాజమాన్యం కానీ అధికారుల మధ్యలో మంత్రి సమక్షంలో జరిగినటువంటి ఒప్పందాన్ని ఇప్పటివరకు కూడా మీరు నెరవేర్చకపోవడం, అందులో ఇంకా కూడా 36వ రోజైనా కూడా ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ కానీ అధికారులు కానీ అధికార యంత్రాంగం కూడా స్వరోజుకం చూపెట్టకపోవడం నిజంగా ఇది ఘోరమైనటువంటి విషయం. మీరు కార్మికుల పక్షాన మొత్తానికి విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం. మీరే చెప్పారు కదా, మీ సమక్షంలో జరిగింది కదా. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి సమక్షంలో, మంత్రి గారి సమక్షంలో, అధికారుల సమక్షంలో జరిగినటువంటి ఒప్పందాన్ని 36 రోజుల నుంచి మీరు కాళ్ళారుస్తూ వీళ్ళందరూ ఎండకు వానకు నిలబెట్టుకుంటా వాళ్ళ పొట్టగొట్టే దీక్ష ఆర్డీఓ ఆఫీస్ ముందు చేస్తున్నప్పటికీ యజమానులు మరి 7 సార్లు చర్చలు జరిగినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఈ పార్కు కార్మికుల పట్ల చొరవ చూపి దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. లేకపోతే అఖిలపక్షం అన్ని పార్టీల ఆధ్వర్యంలో మంత్రి గారి ఇంటి ముందటనే ధర్నా కార్యక్రమం ఉంటుందని, మరి దానికోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు అన్ని కలిపి కార్మికులతోని మీ ఇంటి ముందే, మంత్రి గారి ఇంటి ముందటనే ధర్నా కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే బంగారు తెలంగాణ అని మీరు చెప్పారు. మరి బంగారు తెలంగాణలో 36 రోజుల నుంచి కూలీ లేకుండా మరి సంస్థలు బంద్ చేసుకునే వాళ్ళు 36 రోజుల నుంచి మరి రోడ్డు మీద పడడం జరిగింది. అదేవిధంగా మరి మనం గతంలో పోయినటువంటి ఆదివారం సెలవు దినం కావాలంటే సెలవు దినం కోసం ఒక 8 నెలలు పోరాటం చేయడం జరిగింది. 8 నెలలు పోరాటం చేస్తే నారాయణ లోఖండేజీ అని ఆయన నాయకత్వంలో దాదాపు 8 నెలలు పోరాటం చేస్తే ఆదివారం సెలవు దినం సాధించడం జరిగింది. మరి కార్మికులు ధైర్యంతో, ఒక లక్ష్యంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ వెనుక, మీ ముందు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇలా భారతదేశానికి వస్త్రం అనేటువంటి అయ్యా, మేము ఇక్కడికి గతంలో 36 రోజుల నుంచి స్వయంగా ఈ రాష్ట్ర మంత్రి, ఈ శాసనసభ్యు, ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారుగా ఈ దీక్ష కాడికి వచ్చి వీళ్ళకు మద్దతు తెలిపి ఇప్పటికి దాదాపు వారం రోజులు అవుతుంది. స్వయంగా మీరు వచ్చినా కూడా ఇక్కడ ఇంకా కొనసాగుతుందంటే ఇది ఎవరి అసమర్థత? అధికారుల అసమర్థతనా, పాలకపక్షం అసమర్థతనా మాకు అర్థం కావడం లేదు. కార్యక్రమాలు చేస్తుంది ఒక మన స్థానికంగా సిరిసిల్లలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో వామపక్ష కార్మికులందరూ కలిసి యాజమాన్యాలు కనీస స్పందన, వారి కనీస మానవత్వం కూడా లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ఏంటంటే కులాన్ని దోసుకు తినడం. ఒక పులి తన పిల్లల్ని తాను తిన్నట్టు కులాన్ని దోసుకు తిండు. వేరే కులంలో లేదు ఈ దౌర్భాగ్యం, మన కులంలో తప్ప. హైకోర్టును విభజించి ఆంధ్ర సంఖ్యలను తొలగించాలని కోరుతూ గొలుసులతో న్యాయవాదుల వినూత్న నిరసన. సమస్యకు పరిష్కారం చూపాలన్న నాయకులు. హైకోర్టును విభజించాలని కోరుతూ న్యాయవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. నేడు సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో గొలుసులు ధరించిన న్యాయవాదులు వినూత్న రీతితో నిరసన తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవునూరు రమాకాంతరావు మాట్లాడుతూ హైకోర్టును విభజించకుండా తెలంగాణ న్యాయవాదులు స్వేచ్ఛకు సంఖ్యలు వేశారని అన్నారు. తక్షణం హైకోర్టును విభజించి సంఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దోర్నాల సంజీవరెడ్డి, జి ప్రకాశం, ఎస్ వసంతం, సురవి సత్యనారాయణరావు, సబ్బని రవీందర్, పుష్పలత, సజ్జనం అనిల్,
ఐలి నాగరాజు, కోడి లక్ష్మణ్, కోడం సత్యనారాయణ, మారుతి, కుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కీలక పాత్ర పోషించినటువంటి న్యాయవాదులకు ఈరోజు న్యాయస్థానంలో న్యాయం జరగకపోవడం చాలా శోచనీయమైన విషయం. ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ హైకోర్టును సెపరేట్ చేయాలని కొన్ని రోజుల నుండి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కార్ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఈ రెండు ఒకటే చెప్పి పనిచేసి ఈ ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ హైకోర్టును సెపరేట్ చేయాలని సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు సమైక్య సంఖ్యలతో నిరసన తెలుపుతున్నాం. రేపటి రోజు ఇప్పటి వరకు కనుక ఈ సాల్వ్ కాకపోతే రేపటి రోజు ఆంధ్ర జడ్జెస్ యొక్క శవయాత్ర నిర్వహిస్తామని, అప్పటికి కూడా తేరుకోకపోతే ఆంధ్ర జడ్జెస్కు నివసిస్తున్నటువంటి నివాస స్థలాలను ముట్టడిస్తూ సాంఘికంగా వాళ్ళను బహిష్కరిస్తూ సామూహికంగా వాళ్లకు ఎలాంటి పనులు చేయకుండా కట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్కు నివాళులు అర్పించిన ఓపా నాయకులు సిరిసిల్లలో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 5వ వర్ధంతిని ఓపా ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తా వద్ద జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా ఓపా జిల్లా అధ్యక్షులు సజ్జనం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ అల్పెరగకుండా ఉద్యమించారని అన్నారు. ఆయన త్యాగాలను స్మరిస్తూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండేలా ఆయన విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిరిసిల్లను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి రాజేందర్, గుజ్జల హనుమాన్లు, చెన్నోజు వెంకటస్వామి, వెగ్గలం గోపి, కల్వకోట సత్యనారాయణ, తుమ్మనపల్లి రామస్వామి, తుమ్మనపల్లి రమేష్, సుంకోజు వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. తను అందరి ఉద్యోగకారులు తీసుకొని తను ఈ జై తెలంగాణ గురించి చాలా కష్టపడి సాధించాడు. ఆయన ఇప్పుడు ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది. మొత్తానికి జయశంకర్ గారికి నా శ్రద్ధాంజలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 5వ వర్ధంతి సిరిసిల్ల పట్టణంలో జరుపుకుంటున్నాం. మరి జయశంకర్ గారి నుంచి తెలంగాణ యావత్ ప్రజానికానికి తెలిసిన విషయమే. మరి ఇతడు తన జీవితాన్ని త్యాగం చేసి ఒక బ్రహ్మచారిగా వండుకుంటూ మొత్తం ఆయన భావాలు, ఆయన పనులన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే చేయడం జరిగింది. మరి వారి యొక్క సాహిత్యం చూసినట్లయితే వారి యొక్క సాహిత్యం ద్వారా ఎందరో స్పందించి, ముఖ్యంగా ఇక్కడున్న కోదండరావు గారు, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు, ఎంతోమంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ స్పందించి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ముఖ్యంగా నీటి వనరుల గురించి చక్కగా ఆయన పుస్తకాలు ఎన్నో రాశారు. మరి ఆ నీటి వనరుల పుస్తకాలను ఆధారంగా చేసుకున్న ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇవాళ సిద్ధాంతకర్త అంటే సరైనటువంటి సార్థకమైంది. తెలంగాణ సిద్ధాంతకర్త అనొచ్చు, ఫాదర్ ఆఫ్ తెలంగాణ అనొచ్చు. మరి ఈ విధంగా ఎంతో కృషి చేసినటువంటి జయశంకర్ గారు మరి లేనందుకు వారి లేని లోటు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ సందర్భంగా వారి యొక్క ఆశయాలను ముందుకు నడిపిస్తూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. జై తెలంగాణ. తెలంగాణ జాతిపితగా ఉదయించిన కిరణము, తేరి కొమ్మని నిద్ర లేపిన తెలంగాణ సింహము, ఆజన్మ బ్రహ్మచారి ఆచార్య జయశంకర్. ఆంధ్ర వాళ్ళ పాలనలో అణగారిన తెలంగాణ తల్లికేమో తెలంగాణకేమో సవతి ప్రేమ, ఆంధ్రకేమో తల్లి ప్రేమ. నీళ్ళ దోపిడి, నిధుల దోపిడి నిలువెత్తు నిదర్శనం ఏలెత్తి చూపినాడు, ఎలగెత్తి చాటినాడు అతడే జయశంకర్ సారు. ఈనాడు మన నుండి విడిపోయి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. కానీ తన ధ్యాస తెలంగాణ వైపే ఉంది. తాను ఆజన్మ బ్రహ్మచారి అయిన తెలంగాణ కొరకు మన శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తన నుండి ఎన్ని విధాలను తెలంగాణను బోధించినటువంటి ప్రథమ గురువుగా చెప్పవచ్చునని ఈనాడు ముక్త కంఠంగా చెప్తూ తెలంగాణను సాధించుకున్నాం. కానీ ఈ తెలంగాణ వైపే జయశంకర్ సారు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యను పరిష్కరించి తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన పరిశ్రమల అనుబంధ కార్మికులు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమ్మెతో తమ ఉపాధి కోల్పోతున్నామని, సమస్య పరిష్కరించాలని కోరుతూ నేడు ఆర్డీఓ కార్యాలయం ఎదుట టెక్స్టైల్ పార్క్ పరిశ్రమల అనుబంధ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 36 రోజులుగా మరమగ్గాల కార్మికులు సమ్మె చేస్తుండటంతో వైపని, జాపర్, మాస్టర్, డ్రాపిన్, వార్పిన్ కార్మికులు పనిచేస్తున్న తమకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు.
తక్షణ కార్మికుల కూలీ సమస్యను పరిష్కరించి తమ ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైపని కార్మిక సంఘం నాయకులు మోహన్, మాస్టర్స్ కార్మిక సంఘం నాయకులు లక్ష్మణ్, జాఫర్ల సంఘం నాయకులు ఎస్ భాస్కర్, డ్రిపిన్ కార్మిక సంఘం నాయకులు రవి, వార్పర్స్ యూనియన్ నాయకులు రాము, వాచ్మెన్ల సంఘం నాయకులు అంబదాస్ కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు కానీ, యాజమాన్యం టెక్స్టైల్ పార్క్ యాజమాన్యం కానీ, కార్మిక సంఘం నాయకులు కానీ మిగతా కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలి, త్వరితగతిన ఈ సమస్యలు పూర్తి కావాలి అని వేడుకుంటున్నాం. గాలిపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన నాయకులు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ నేడు నాయకులు ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు ఆర్కుటి మల్లేశం మాట్లాడుతూ అన్ని సౌకర్యాలున్న గాలిపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బల్దం ఎల్లారెడ్డికి జన్మనిచ్చిన ఈ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాలిపల్లి ఎంటీసీ కేశవేణి రాజేశం, రవీందర్ రెడ్డి, సీనులు పాల్గొన్నారు. కేంద్రంగా ఏర్పాటు చేయాలని మేము అందరం గ్రామస్తులం అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇదివరకే ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, తర్వాత కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి బద్దం ఎల్లారెడ్డి, కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి పుట్టిన గడ్డ. మరి ఫస్ట్ పివి నరసింహరావు మీద, మన ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహరావు మీద గెలిచినటువంటి బద్దం ఎల్లారెడ్డి, నైజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి పుట్టిన గడ్డ అయినటువంటి మా గాలిపల్లి గ్రామాన్ని తప్పనిసరిగా మండలంగా ఏర్పాటు చేయాలి. మరి అప్పుడే గతంలోనే మండలాలు ఏర్పడకముందు, ఇల్లంతకుంట మండలం ఏర్పడకముందే గాలిపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాల్సి ఉండే. కాబట్టి అప్పుడు జరిగిన అన్యాయానికి ఇప్పుడైనా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించినారు. మరి అలాంటి ప్రాణాలు అర్పించిన వారిలో ఇదే మా గాలిపల్లి గ్రామానికి చెందిన బద్దం సతీష్ రెడ్డి కూడా తన ప్రాణాలను అర్పించినారు. మరి మండలానికి ఏర్పడే అన్ని సౌకర్యాలు మా గాలిపల్లి గ్రామంలో ఉన్నాయి. మండలంలోనే ఎక్కడ లేని స్కూలు అంటే ఇప్పుడు జెడ్పీఎస్ఎస్ పాఠశాలలు ఉన్నాయి, కానీ జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఏర్పడకముందు హెచ్ఎస్సి అనే పాఠశాలలు ఉండే. అలాంటిది మండలంలో ఒకే గాలిపల్లిలో ఉండే. మరి దాంతోపాటు బీసీ హాస్టలు, తర్వాత బిఎస్ఎన్ఎల్ టవరు, కోఆపరేటివ్ సొసైటీ, ఎస్బిహెచ్ బ్యాంకు తదితర సౌకర్యాలు, మండలానికి కావాల్సిన సౌకర్యాలు అన్నీ మా గాలిపల్లి గ్రామానికి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మా గాలిపల్లి ప్రభుత్వ భూములు ఉన్నాయి అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి. కాబట్టి మా గాలిపల్లి గ్రామాన్ని ఇప్పటికైనా మండలంగా ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. బద్దం ఎల్లారెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ. మరి దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు గాలిపల్లిలో ఉన్నాయి. స్కూళ్ళు కావచ్చు, మిగతా బ్యాంకులు ఉన్నాయి. మరి దానికి కావాల్సిన భూములు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి కూడా ఉన్నది. మరి బద్దం ఎల్లారెడ్డి గారు పుట్టినటువంటి గడ్డ. మరి పొత్తూరు ఊహాగానాలు వస్తున్నాయి. మరి అది చిన్న గ్రామం, మరి రెవెన్యూ పరంగా కానీ జనాభా పరంగా కానీ చాలా పెద్ద గ్రామం. మరి వచ్చే ఊహాగానాలు మరి గతంలో ఇల్లంతకంట కన్నా ముందే మాది మండలం అయ్యేది ఉండే. మరి ఈరోజు సిరిసిల్ల డివిజన్లోనే పెద్ద విలేజ్ అది. మరి ఇవాళ బద్దం ఎల్లారెడ్డి పేరు అంటే సిరిసిల్లలో కూడా బద్దం ఎల్లారెడ్డి నగరాన్ని ఉన్నది. మరి తెలంగాణ పోరాటంలో కూడా బద్దం సతీష్ రెడ్డి కూడా అమరుడైండు. కాబట్టి మండలానికి కావాల్సిన అన్ని అంగులు ఉన్నాయి. కాబట్టి మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు మండలాల మళ్ళీ పునర్విభజన చేస్తారు. కాబట్టి దానిలో భాగంగా గాలిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని, దానికి అనువైన సౌకర్యాలు కానీ మండల కేంద్రానికి స్కూలు కానీ, అట్లనే ఎస్ఎస్ సెంటరు, బ్యాంకు, టిఎస్సిసి సొసైటీ, మ్యాక్స్ సొసైటీ ఒకటి ఉన్నది, బిఎస్ఎన్ఎల్ అట్లా బ్యాంక్స్ ఏది కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పొత్తూరులో ఏది కానీ అనుకూలంగా లేవు. కాబట్టి ల్యాండ్ కానీ ఏది కానీ గాలిపల్లిలో అనుకూలంగా ఉంటుంది. రెవెన్యూ పరంగా కూడా గ్రామం చాలా పెద్దది. కాబట్టి మా గాలిపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఔదార్యం చూపిన కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, నిస్సహాయ స్థితిలో ఉన్న పింఛన్దారు ఇంటి వద్ద జీవ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన మీసేవ నిర్వాహకులు. ప్రభుత్వం పింఛన్దారులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. జీవ నిర్ధారణ పరీక్షలు కొంతమందికి జీవన్మరణ సమస్యగా మారాయి. వికలాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో రోడ్డు ప్రమాదంలో అచేతనంగా మారిన యువకుడు ప్రశాంత్ వికలాంగుల పెన్షన్ పొందుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రశాంత్ గత 7 సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో జీవ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తీసుకువెళ్లలేని స్థితిలో కుటుంబ సభ్యులు స్థానిక కౌన్సిలర్ మడుపు శ్రీదేవికి సమాచారం అందించారు. ప్రశాంత్ పరిస్థితి తెలుసుకున్న కౌన్సిలర్ చలించిపోయారు. మీ సేవ నిర్వాహకులతో మాట్లాడారు. ప్రశాంత్ ఇంటికే సేవలు తీసుకువచ్చి పరీక్ష నిర్వహించారు. ఆమె చూపిన ఔదార్యానికి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా మడుపు శ్రీదేవి TS24 న్యూస్తో మాట్లాడుతూ తమ వార్డులోనే కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉన్నా సహాయం అందిస్తామని అన్నారు. పింఛన్దారులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రశాంత్కు సహాయం అందించిన కౌన్సిలర్ మడుపు శ్రీదేవి ప్రజాసేవలో ఆదర్శంగా నిలుస్తున్నారు. శాంతినగర్లో పోషవేణి ప్రశాంత్ అన్న అబ్బాయి మరి 7 సంవత్సరాల క్రితం బస్సు నుంచి కింద పడడం జరిగింది. ఆయన మంచంలోకి వెళ్ళి లేవని స్థితిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఫింగర్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇప్పించేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన వేలు సేకరణ కొరకు మరి మీ సేవ ల్యాప్టాప్లో పేడ్ చేసుకొని వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి మరి ఈరోజు వారి వేలిముద్ర సేకరణ జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నా, ముసలి వాళ్ళు ఉన్నా, లేవని వాళ్ళు ఉన్నా మరి మీ సేవ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలు కానీ ముసలి వాళ్ళని కానీ అందరికీ ఈ సాయం చేస్తామని నేను శాంతినగర్లో ఉన్న వాళ్ళు కానీ ఏ వార్డులో ఉన్నా లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు అందరికీ సహాయపడతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజే అని బాధపడేది లేదు. మళ్ళీ 1 నుంచి 20 తారీఖు దాకా ఇవి అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఆదుర్తపడవద్దు. అయ్యో నేను ఈరోజు చేసుకోలేదు అని బాధపడవలసిన అవసరం లేదు. మళ్ళీ 1 నుంచి 20 తారీఖు వరకు ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ మళ్ళీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా లేవలేని స్థితిలో ఎక్కడున్నా కానీ మరి శాంతినగర్లో మీ సేవను సంపాదిస్తే వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ముసలి వాళ్ళని కానీ కళ్ళు కనబడని వాళ్ళని కానీ యాక్సిడెంట్ల లేవని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ మేము సహాయపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్పార్క్ కుంగుపు అకాడమీ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శన. నేడు పట్టణంలోని శివనగర్ శివాలయంలో స్పార్క్ కుంగుపు అకాడమీ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రావుస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ భ్రమరాంబిక జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్, యోగాచార్యులు అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల యోగా విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ మంచె శ్రీనివాస్, సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్, మహర్షి స్కూల్ ప్రిన్సిపల్ బూర శ్రీనివాస్, రమేష్, రామానుజమ్మ, స్పార్క్ కుంగుపు అకాడమీ మాస్టర్ వడ్నాల శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TS24 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.